కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికసిత్ భారత్ కార్యక్రమం తిరుపతిలో ఈరోజు స్థానిక ఎస్కేడి నగర్లో జరిగింది. పలువురు బీజేపీ నాయకులు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత 10 ఏళ్లలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ వికసిత్ భారత్ పేరుతో ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమానికి తిరుపతి నగరపాలక సంస్థ సిబ్బంది కరుణాకర్ నోడల్ ఆఫీసర్గా వ్యవహరించారు. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని స్థానిక అన్నమయ్య కూడలి వద్ద ఏర్పాటు చేశారు. భారతీయ జనతా పార్టీ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అభివృద్ధిని మోదీ ఇందులో వివరించారు. ఆయుష్మాన్ భారత్లో భాగంగా ప్రజలకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక ఆంధ్రప్రదేశ్కు వేల కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశారని గుర్తు చేశారు. మరోసారి నరేంద్ర మోదీ ప్రధాని కావాలని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మునిసుబ్రహ్మణ్యం, బీజేపీ తూర్పు మండల అధ్యక్షుడు విజయ్ కుమార్, బీజేపీ నాయకులు నరేంద్రరెడ్డి, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ నాయకులు డాక్టర్ శ్రీహరిరావు, బీజేపీ నాయకులు పొనగంటి భాస్కర్, చంద్రబాబు, పెనుబాల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. 15వ తారీఖు బిర్సా ముండా గారి జయంతితో చేపట్టినటువంటి కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతుంది. భారతదేశంలో దాదాపు 23,000 మోదీ గ్యారంటీ డిజిటల్ వ్యాన్స్తో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈరోజు స్పందన కూడా మహిళలంతా ఈ కార్యక్రమాలకి ఎక్కువగా వస్తున్నారు. అన్ని స్కీముల్లో మోడీ గారు ఇచ్చినటువంటి ఆయుష్మాన్ భారత్ అయితేనేమి, ఆవాస్ యోజన అయితేనేమి, అన్ని కార్యక్రమాల్లో ఈరోజు రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. ప్రజలంతా కూడా సంతోషంగా మోడీ గారి ఆలోచన విధానాన్ని, మోడీ గారి యొక్క అంటే భారతదేశంలో 140 కోట్ల ప్రజలకు ఇచ్చినటువంటి స్కీమ్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పేద బడుగు బలహీన వర్గాలకి గ్రాస్ రూట్ లెవెల్లో కింద స్థాయి వరకు చేరే వరకు ఈరోజు చేపడుతున్నటువంటి కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా ముందుకెళ్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది. మోడీ గారి ఆలోచనని భారతదేశంలో ఒక స్థానంలో, గురుస్థానంలో నిలబెట్టాలని చేస్తున్నటువంటి ప్రయత్నం ఈరోజు దిగ్విజయంగా కొనసాగుతుందని తెలియజేయడానికి సంతోషపడుతున్నాము.